ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ధరణిని తీసేద్దాం, అసలు ధరణి వల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడారు. మరి అసలు దాని గురించి ధరణి గురించి ఇక్కడైతే ఒక న్యూస్ వచ్చింది, అదేందో ఒకసారి చూద్దాము. భూ వివాద పరిష్కారానికి కమిటీ కోనేరు రంగారావు తరహాలో ఏర్పాట్లు, మంత్రులు ఉన్నతాధికారులు రైతుల నిపుణులకు చోటు, ధరణిపై సమగ్ర నివేదిక ఇవ్వండి, సిఎస్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ వైద్య శాఖల మంత్రులతో కలిసి సమీక్ష. రాష్ట్రంలో భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో దానికి శాశ్వతమైన పరిష్కారం చూపించాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా దీనికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడారు రేవంత్ రెడ్డి. అయితే ధరణి భూ సమస్యలపై సీఎం బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అందులో ఎవరెవరు పాల్గొన్నారంటే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజానరసింహ, సిఎస్ శాంతికుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ పాల్గొన్నారు. అయితే గతంలో వేసినట్లుగానే కోనేరు రంగారావు కమిటీని వేసి సేమ్ అదే విధంగా ఒక కమిటీని నిర్వహించాలి అని చెప్పేసి మాట్లాడారట రేవంత్ రెడ్డి. అయితే ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి సీఎం ఆదేశించారు. మంత్రులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ చట్టాల నిపుణులను సభ్యులుగా నియమించి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అని చెప్పారు. దీని గురించి నవీన్ మిత్తల్ ఒక పీపీటీ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చి అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందట. అండ్ సమీక్ష సందర్భంగా సీఎంతో పాటు మంత్రులు పలు ప్రశ్నలకు సంధించినట్లు తెలుస్తుంది. ఇక్కడైతే ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో సమాచారం అందించాలని చెప్పి ఆదేశించారట. విశ్వసనీయ సమాచారం మేరకు సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఇట్లుంటే అసలు ధరణి వల్ల ఎట్లుంది, 2014 ఎలా ఉంది ధరణి అని చెప్పేసి మాట్లాడు. అసలు ధరణి పోర్టల్ యజమాని ఎవరు, ఏ ప్రాతిపదికన దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు, టెండర్లు పిలిచారా, నిర్వహణ ఎవరు చేస్తున్నారు, విలువైన భూముల సమాచారము, రైతుల వ్యక్తిగత డేటాకు భద్రత ఉంటుందా, పోర్టల్ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందనేది సమగ్ర నివేదికని రూపొందించాలని చెప్పేసి కంప్లీట్ ఇవన్నీ కూడా చేసి ప్రభుత్వానికి చెప్పండి అని చెప్పేసి చెప్పారట. 2014కి ముందు ఆ తర్వాత భూముల సమాచారం కూడా తయారు చేయాలి అని చెప్పేసి చెప్పారట. వ్యవసాయేతర భూములకు సంబంధించిన నివేదిక రూపొందించాలని చెప్పి, నిషేధిత భూములు మరియు అసైన్డ్ పట్టా భూములు సమగ్ర సమాచారం ఇవన్నీ కూడా కంప్లీట్ సిద్ధం చేయాలి అని చెప్పేసి చెప్పారట. రాష్ట్రంలో భూముల సర్వేకు డిజిటలైజేషన్కు కేంద్రం 83 కోట్లు కేటాయిస్తే అసలు ఏమైనా ఆ పైసలు ఎక్కడికి పోయినాయి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో భూభారతి అని నిర్వహించిర్రు. మరి రాష్ట్ర వ్యాప్త సర్వే ఏమైంది అని సీఎం ప్రశ్నించినట్లు ఇక్కడైతే తెలుస్తుంది. త్వరలో మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఇవన్నీ కూడా మళ్ళీ దీనిపైన క్లారిఫికేషన్ తీసుకోవాలి అని చెప్పేసి మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి. అయితే